అది మీకు లేకపోతే పార్టీలకు బిల్లులో పెట్టింది మేం కదా. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్పెషల్ స్టేటస్ అనేది ఎలైవ్. మీరు ప్యాకేజ్ తీసుకున్నా ఏది చేసుకున్నా మా కోట్ లేకపోయినా అది మా విధానం. కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే మీరు అడ్జస్ట్ అయిపోయినరు, అయినా మీ మధ్యన పొరపచ్చాలు ఎందుకు వస్తున్నాయి? ఈ పదవుల పందేరాల్లో ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఒకరు ముఖ్యమంత్రి అంటే నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే జనసేన మిత్రులకు కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఇప్పుడే ఎందుకు వస్తున్నది? 6 నెలలే కదా. ఇప్పుడు మొన్ననే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఎస్టాబ్లిష్ చేసిండ్రు, తన పని తను చేసుకోపోతున్నాడు. మళ్ళీ లోకేష్ గారిని తేవడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇవి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీజేపీ తెర వెనుక ఉండి ఆడిన ఆటల్లో నేను ఒక ఉదాహరణ కూడా చెప్పిన. అకాలీలతో కలిసి ఉండి వాళ్ళని కాలగర్భంలో కలిపేశారు. ఇలా షిండే 31 సీట్స్తో వచ్చి సీఎం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ ఫడ్నవీస్ ఏ ఫెయిల్యూర్ స్టే ఉన్నాడో ఆయనని తీసుకొచ్చిండ్రు. ఏ స్టేట్లో ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళని గోడ మీద పిల్లిలా ఉన్నా కూడా వేసేసిండ్రు. జగన్ కూడా గోడ మీద పిల్లిలా ఉంటే కూడా వేసేసిండ్రు. బీఆర్ఎస్ని గోడ మీద పిల్లిలా ఉంటే కూడా వేసేసిండ్రు. వాళ్ళదేంది 2025 పొలిటికల్గా చాలా క్రూషియల్ ఇయర్. ఎందుకు? ఆర్ఎస్ఎస్ 100th ఇయర్. వాళ్ళు ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని మార్చే పనిలో ఉంటారు. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత గోల్వాల్కర్ కానీ హెడ్గేవర్ కానీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఒకసారి రీట్రీట్ చేసుకోండి. ఏమని? ఈ దేశాన్ని మొత్తం మేమే అధికారంలోకి తీసుకొచ్చే సంవత్సరంగా వాళ్ళు ప్రకటించుకున్న సంవత్సరం ఇది. కాబట్టి వాళ్ళు ఆడే ఆట టీడీపీ ఎట్లా చూస్తుంది, వైసీపీ ఎట్లా చూస్తుంది, ఇతర పార్టీలు ఎట్లా చూస్తారు అనే దానికంటే దేశంలో నేను ప్రత్యర్థిని, నా వ్యతిరేక శక్తుల్ని ఏ విధంగా దగ్గరికి చేసుకోవాలి, నాకు అనుకూలమైన శక్తుల్ని ఏ విధంగా దయాకర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో లోకేష్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అనే 2 పాయింట్లను బేస్ చేసుకుని మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. మెయిన్గా లోకేష్ డిప్యూటీ సీఎం అనేది ఆ పార్టీ నాయకుడు ఎవరో ఒక ఆయన మెహర్బానీ కోసం అన్నాడో, ప్రేమతో అన్నాడో, అభిమానంతో అన్నారు. దాన్ని పార్టీ వెంటనే ఆపేసింది, ఇంకెవరు మాట్లాడదు అని చెప్పినారు. అయితే అప్పటికే జరగాల్సిన కొంత డ్యామేజ్ జరిగింది. 3-4 సీనియర్ లాయర్లు ఎవరు పొలిట్ బ్యూరో మెంబర్లే మాట్లాడేశారు ఏకంగా. మీరు అన్న పాయింట్ కరెక్ట్. వెంటనే జనసేన పార్టీ నుంచి ఒక 2-3 నాయకులు ఆయన డిప్యూటీ సీఎం అయితే మా నాయకుడు సీఎం అవ్వాలనేది, ఇదంతా ఏంటంటే అదొక రకమైన ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు అనేస్తారు. వెంటనే జనసేన పార్టీ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ కంటే స్పీడ్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎవరు మాట్లాడుతూ దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. దాంతో ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే డిమాండ్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడే కాదు 2019లో కూడా వచ్చింది. ఆయన ఎక్కడ పోతే అక్కడ సీఎం అని అరుస్తుంటే ఆయన అనేవాడు, ముందు నాకు ఓట్లేయండి ఆ సీఎం సంగతి తర్వాత అనేవాడు, చాలా క్యాషువల్గానే. కాబట్టి వాళ్ళ నాయకులు సీఎం అవ్వాలని కోరుకోవడానికి కూటమిలో కుట్రలు జరుగుతున్నాయి అనడానికి. కానీ క్షేత్రం చెప్తుంది కదా, బరి చెప్తుంది కదా. మీరు కృష్ణా జిల్లాలో మీరు మొన్న పోయిన పండుగకి లేదో నాకు తెలియదు. మా అత్తగారు అక్కడ కాదు, నేను అప్పుడు 2-3 ప్లేసులు మా చుట్టాలు ఉన్నంత వరకు కూడా బరి చెప్తుంది కదా. జనసేన బరి, వైసీపీ బరి, టీడీపీ బరి అని విడేం ఉండదు కదా, కూటమి బరి అని ఉంటుంది కదా. నాకు బరి కొంచెం సమాధానం ఇచ్చింది. కానీ నాకు పూర్తిగా నేను మీకు క్వశ్చన్ వేసేదైనా ఈ మన ప్యానలిస్టులకైనా సరే, 6 నెలలకు ఎవరు పుట్టించినా ఎవరు పుట్టించకపోయినా ఈ వైరుధ్యాలు మీకు వస్తున్నాయంటేనే అట్లా సృష్టించేది బీజేపీ అన్న అభియోగం. దానికి బీజేపీ సోదరి ఏమి కౌంటర్ ఇస్తుంది అనేది మనం చూద్దాం. రెండవది, ఈరోజు బీజేపీ చిరంజీవి గారిని తెర మీదకి తెచ్చింది. చిరంజీవి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కార్యకర్తే.